నమస్కారం మిత్రులారా! ఈ వీడియోలో మనం 8థ్ క్లాస్ బయో సైన్స్ నుంచి సూక్ష్మజీవ ప్రపంచం ఉందిగా, సూక్ష్మజీవ ప్రపంచం రెండవ భాగం నుంచి మనం ముఖ్యమైన ప్రశ్నల గురించి చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, కిణ్వన ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏంటి? కిణ్వనం అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుందండి. అందులో ఏ వాయువు రిలీజ్ అయితుందని అడుగుతున్నాడు ఇక్కడ క్వెషన్. సో, ఆక్సిజనా? మీథేనా? కార్బన్ డయాక్సైడా? ఈథేనా? సో, మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లో అంటే ఇడ్లీలు కావచ్చు, దెన్ నెక్స్ట్ దోసలకి మనం పిండి పులియబెడతాం కదా! ఆ పులియబెట్టే దాంట్లో కిణ్వన ప్రక్రియ అనేది జరుగుతా ఉంటది. ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి మనకి ఒక వాయువు రిలీజ్ అవుతుంది. ఏంటని అడుగుతా ఉన్నాడు. అది కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్, చేపలకు ఏమి కలిపి ఎండబెట్టడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం జరుగుతుంది అని క్వెషన్ అడుగుతా ఉన్నాడు. ఆల్కహాలా? ఉప్పా? ఆమ్లమా? క్షారమా? ఆమ్లము, క్షారము అనేవి మనము ఫుడ్ మెటీరియల్స్‌కి కలపడం ద్వారా మనం ఎక్కువ రోజులు నిలవబెట్టొచ్చా? ఆల్కహాల్‌ని కలపడం ద్వారానా? ఉప్పు ద్వారానా? ఆన్సర్ వచ్చేసి ఉప్పును కలపడం ద్వారా. చేపలకి ఉప్పును సరిపడంత కలిపి ఎక్కువ కాలం మనము స్టోర్ చేయవచ్చు. దాదాపు మనము పచ్చళ్ళు పెట్టినప్పుడు కూడా అంతే. ఎక్కువ ఉప్పు కలపడం వల్ల ఎక్కువ రోజులు మనము అవి నిల్వ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తొందరగా ఫంగస్ కానీ, బాక్టీరియా గానీ ఆ చేపలకు ఫార్మ్ కాదు. అంటే దరిచేరదు. దరిచేరినట్లయితే మనకి చేపలనేవి తొందరగా పాడవుతాయి కాబట్టి తగినంత ఉప్పు కలిపినప్పుడు ఎలాంటివి అంటే ఎక్కువ రోజుల వరకు చేపల్ని మనము ఎండబెట్టి స్టోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, టెట్రాసైక్లిన్‌ని కనుగొన్నది ఎవరు? టెట్రాసైక్లిన్‌ని కనుగొన్నది ఎవరు అంటే మనకి యల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్‌ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, టెట్రాసైక్లిన్ అనేది ఏంటి అంటే అది ఒక యాంటీబయాటిక్. దీన్ని కనుగొన్నది యల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్, మొలాసిస్ ద్రావణానికి ఈస్ట్‌ని కలిపి దేన్ని తయారు చేస్తారు? అసలు మొలాసిస్ అంటే ఏంటి అంటే మనకి షుగర్ కేన్ నుంచి షుగర్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌లో మనకి మొలాసిస్ అనే ద్రావణం ఏర్పడుతుంది. ఈ మొలాసిస్ ద్రావణానికి ఈస్ట్‌ని కలిపినట్లయితే ఏం జరుగుతుంది? ఈస్ట్‌ని కలపగానే మనకి ఏం జరుగుతుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫార్మ్ అవుతుందండి. మొలాసిస్‌కి ఈస్ట్‌ని కలిపితే ఇథైల్ ఆల్కహాల్ ఫార్మ్ అవుతుంది. ఈ ఇథైల్ ఆల్కహాల్ ఏంటంటే డ్రింకర్స్ దీన్నే డ్రింక్ జేయడం జరుగుతుంది. ఆల్కహాల్ అనేది ఇదే. ఓకే. నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏంటంటే, వరిలో స్మాట్ తెగులు ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది అనేది క్వెషన్. మనకి వరిలో స్మాట్ తెగులనేది వస్తా ఉంటుంది. ఇది ఒక డిసీజ్. ఈ డిసీజ్ వల్ల మనం వరి నష్టపోతా ఉంటాము కంప్లీట్‌గా. ఈ స్మాట్ తెగులనేది ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది అనేది క్వెషన్ ఇక్కడ. మనకి శిలీంధ్రం వల్ల స్మాట్ తెగులనేది వరిలో రావడం జరుగుతుంది. శిలీంధ్రం వల్ల స్మాట్ తెగులనేది వరిలో కలగడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్, తట్టు గవద బిళ్ళలుకి ఇచ్చే టీకా ఏంటి? తట్టు గవద బిళ్ళలు పిల్లలు తరచుగా చూస్తా ఉంటాము. ఈ తట్టు గవద బిళ్ళలనేది రాకుండా పిల్లలకి ఎలాంటి టీకా ఇవ్వాలి అంటే ఎంఎంఆర్ టీకా ఇవ్వాలి. ఎంఎంఆర్ అంటే మిమ్స్, మమ్స్, మీజల్స్, రికెట్స్. మమ్స్, మీజల్స్, రికెట్స్. తట్టు, అమ్మవారు, గవద బిళ్ళలు ఇవన్నీ కూడా మనకి రాకుండా కోరింత దగ్గు రాకుండా మనము ఎంఎంఆర్ టీకాలు ఇవ్వడం జరుగుతా ఉంది. దీన్ని ఇవ్వడం వల్ల వాళ్ళకి తట్టు గావచ్చు, గవద బిళ్ళలు గావచ్చు, కోరింత దగ్గు గావచ్చు ఇలాంటివేవి రావు. దరి చేరవు. కాబట్టి మనం ఎంఎంఆర్ టీకా అనేది పిల్లలకి తప్పనిసరిగా ఇప్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్, పండ్లు, శీతల పానీయాలు పాల డబ్బాలలో ఉంచి ఎక్కువ కాలం నిల్వ చేయాలి అంటే అసలు ఏం చేయాలి? ఎక్కువ కాలం పండ్లని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్‌పోర్ట్ చేస్తా ఉంటాం. శీతల పానీయాలు గూడా డ్రింకింగ్స్ ఉంటాయి గదా! కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా పాల డబ్బాలు కూడా ఇవన్నీ ఎక్కువ కాలం స్టోర్ జేయాలి. మనం ఏం జేయాలి దానికోసం అంటే ఫస్ట్ గాలి తగలని ప్రాంతాలలో అంటే గాలి తగలని డబ్బాలలో స్టోర్ జేసి సీల్ చేయాల్సి ఉంటుంది. అలా సీల్ చేసినప్పుడు మాత్రమే ఈ పండ్లు గావచ్చు, కూల్ డ్రింక్స్ గావచ్చు, పాలు గావచ్చు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒకవేళ గాలి తగిలినట్లయితే అవి రియాక్ట్ అయితాయి. గాలిలోని ఆక్సిజన్‌తోని రియాక్ట్ అయ్యి మనకు కంప్లీట్‌గా పండ్లు గావచ్చు, శీతల పానీయాలు గావచ్చు, మళ్ళీ ఆ గాలిలో ఉండే బాక్టీరియా, ఫంగస్ కూడా వాటిని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పళ్ళని, శీతల పానీయాలని ఏవైనా గూడా మనకి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి గదా! అందులో స్టోర్ జేయాలి. ఎందుకంటే అవి అందులోకి గాలి అనేది చొరబడదు. నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏంటి అంటే సూక్ష్మజీవనాశకాలు దేనిని నిరోధించడానికి ఉపయోగిస్తారు? సూక్ష్మజీవనాశకాలు అంటే మనకి యాంటీబయాటిక్స్ అండి. యాంటీబయాటిక్స్‌ను దేన్ని నిరోధించడానికి ఉపయోగిస్తున్నామంటే డయేరియానా? నెక్స్ట్ సీనియానా? గనేరియానా? మనకి డయేరియా అంటే మోషన్స్ అండి. ఫుల్ మోషన్స్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ సెప్టిసిమియా అంటే విషరక్తము. నెక్స్ట్
గనేరియా అంటే ఇదొక లైంగిక వ్యాధి. ఇవన్నీ కూడా మనకి వివిధ సూక్ష్మజీవుల వల్లనే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతా ఉంది. సో, ఇవన్నీ కూడా మనము దేనితోని నిరోధించవచ్చును అంటే, ఈ నాశకాలుంటాయి కదా! యాంటీబయోటిక్స్‌ని యూజ్ జేసి, ఈ సూక్ష్మజీవ నాశకాలను యూజ్ జేసి, ఈ వ్యాధులను నయం చేయవచ్చు. సో, ఆన్సర్ ఈజ్ ఏంటంటే, కంప్లీట్‌గా మనకి పైవన్నీ అనేది ఆన్సర్‌గా ఉంటుంది. నెక్స్ట్ పెన్సిలిన్‌ని కనుగొన్నది ఎవరు? పెన్సిలిన్‌ని కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ని పెన్సిలీనియం నొటాటమ్ అనే మనకి శిలీంధ్రం నుంచి కనుగొనడం జరిగింది. ఇది మనకి ఒక యాంటీబయోటిక్‌గా పనిచేసింది. నెక్స్ట్ పాలను పెరుగుగా మార్చడానికి ఏది కారణమవుతుంది? పాలు పెరుగుగా ఎందుకు మారుతున్నాయంటే, మనకి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వల్ల పాలు పెరుగుగా మారుతుంది. నెక్స్ట్ బీసీజీ టీకా అనే మందు దేనికోసం ఇస్తాం అసలు? బీసీజీ టీకా వ్యాక్సిన్ అనేది ఎందుకు వేయాలి అంటే, క్షయవ్యాధిని నివారించడానికి బీసీజీ టీకా మనం ఎయడం జరుగుతుంది పిల్లలకి. బీసీజీ టీకా అనేది ముందస్తుగా క్షయవ్యాధి రాకుండా జాగ్రత్త తీసుకోవడానికి బీసీజీ టీకాను పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియాను చంపేయడానికి ఉపయోగపడే సూక్ష్మజీవనాశకాలను దేని నుండి తయారు చేయడం జరుగుతుంది? దేని నుంచి తయారు చేస్తారు అంటే, ఒక బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది అంటే, దానికి యాంటీబాడీగా మనం ఏం యూజ్ చేసాము అంటే, శిలీంధ్రాలను యూజ్ చేయడం జరుగుతుంది. అలా యూజ్ చేస్తేనే ఇవి శిలీంధ్రాలు అనేవి మన బాడీలో ఈ బ్యాక్టీరియాల యొక్క గ్రోత్‌ని నివారించడం జరుగుతుంది. సో, మన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలో ఉన్నట్టయితే ఏం యూజ్ చేయాలి మనం అంటే, శిలీంధ్రాలకు సంబంధించిన, ఫంగస్‌కి సంబంధించిన యాంటీబయోటిక్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా లెసన్ పైన మీకు క్వెషన్స్ కావాలని అనుకుంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.